31లో ద్వితీయోపదేశకాండం. మోషేకప్పుడు వయస్సు 120 ఏండ్లు. 2వ వచనంలో మనకు కనబడుతుంది. ఆయన వయస్సు 120 సంవత్సరాలు. అప్పటికి ఆయన బలం తగ్గిందని ఆయనే చెప్పారు. నా బలము తగ్గింది, నేను అప్పట్లాగా మీ ముందుకు రాలేను, మీ ముందుకు వచ్చి నడవలేను, వెనక్కి వెళ్ళలేను అని ఆయన చెప్పారు. అయితే ఆయన అన్నాడు, అయితే నేను కనాను దేశం వెళ్ళొద్దని దేవుడు ముందుగానే నాకు చెప్పారు. యోర్దాను దాటకుండా నేను ఈ దేశంలోనే మరణిస్తాను గనుక యెహోషువ మిమ్ములను యోర్దానుకు చేరుస్తాడు. అయితే మిమ్మల్ని చేర్చిన తరువాత మీరు ఆయన మాటల్ని, ఆయన ఆజ్ఞలను పట్టుకొని మీరు బ్రతకాలి. ఒకవేళ అలా మీరు బ్రతకకపోతే ఆయన ముందుగా నాతో చెప్పినట్లుగా మిమ్ములను ఆయన ఆ దేశంలో ఉండకుండా చేస్తారు అనే మాటలు అక్కడ రాశారు. ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు మనం చదువుకున్నాం 14లో, యెహోషువను తీసుకునిరా, నీవు ఆయన ఇద్దరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి దేవుడు పిలిచినప్పుడు యెహోషువ పక్కన నిలబడ్డాడు. మోషేతో దేవుడు అంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో ఈ ప్రజలు ఆ దేశం వెళ్ళాక వాళ్ళు నన్ను వదిలేస్తారు, వాళ్ళు వ్యభిచారులు అవుతారు, వారు వేరే దారులు ఎన్నుకుంటారు అని ముందే ఆ విషయాన్ని మోషేకు యెహోషువకు దేవుడు చెప్తారు. అదే మనం 14 నుండి 19 వరకు చూడొచ్చు. ఆ తర్వాత దేవుడు మరలా ఇశ్రాయేలీలు తప్పు చేస్తారని మరలా రెండవసారి 19 నుండి వచనం నుండి మాట్లాడతారు. ఆ క్రిందికి వచ్చినప్పుడు 22, 23లో యెహోషువకు దేవుడు తోడుగా ఉంటానని అక్కడ వాగ్దానం ఆయనకు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు సమాజంగా కూడుకునేటప్పుడు ధర్మశాస్త్రం చదవాలని, ఆ మాటల ప్రకారం వాళ్ళు నడుచుకోవాలని చెప్తూ మోషే 28, 29 వచనాల్లో, నేను ఉన్నప్పుడే మీరు దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నారు, మరి నేను మరణించిన తర్వాత మీరు నిజంగానే అలాగా చెడిపోతారు అని ఆయన కూడా తన మాటలు ఈ చివర కొన్ని విషయాలు చెప్పి వాళ్ళకు 32వ కీర్తన అంతా వాళ్ళతో రాయించారు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, వాగ్దానం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో చేయబడింది. ఆ నెరవేర్పు ఇప్పుడు యెహోషువ కాలానికి వచ్చినప్పుడు అది జరుగుతుంది. అయితే నెరవేర్పు జరుగుతుంది, కానీ వాగ్దానం చేయబడిన వాళ్ళెవరు కూడా వెళ్ళలేదు. వాళ్ళ 4వ తరం ప్రజలు మాత్రమే ఆ కనాను దేశంలో ప్రవేశిస్తున్నారు. మిగిలిన తరాల వాళ్ళు ఎందుకు వెళ్ళలేదంటే వారు లోబడలేదు, వారు చాలా కఠినంగా ఉన్నారు. దేవుని మీద, సేవకులపైన, యాజకులపైన వాళ్ళు తిరగబడ్డారు. అందుచేత వాళ్ళెవరూ వెళ్ళలేదు. 4వ తరం వాళ్ళు ఉత్తములని కాదు, అయితే వాగ్దానం దేవుడు చేశాడు గనుక వారిని ప్రవేశపెట్టాలని ఉద్దేశంతో దేవుడు ఆ మాటను కొనసాగించారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు.
అయితే ముందుగా దేవుడు అంటున్నారు, వాళ్ళు వెళతారు, కొన్నాళ్ళు అక్కడ ఉంటారు, అయితే ఆ తర్వాత వారు నన్ను త్వరగా విడిచిపెట్టేస్తారు, వారు వేరే మార్గాలకు వెళ్ళిపోతారని చెప్పారు. హల్లెలూయా. ఇది ఎవరికి తెలుసు? దేవుడు గనుక ఆయనకు తెలుసు. మనుషులు ఎవరికి ఆ సంగతులు తెలియదు. గత వారం కూడా మనం ఇలాంటి మాటలు విన్నాం. మనం రేపు ఎలా ఉంటామో అనేది మనకు తెలియదు, అది దేవునికే తెలుసు. మనం రేపు ఎలా ఉండబోతున్నామో కూడా మనకు తెలియదు. పరిశుద్ధులుగా ఉంటామా, లేక ఏమైనా భయంకరమైన పాపములు చేస్తామా అనేది మనకు తెలియదు. కానీ అది దేవునికి ముందుగా తెలుసు. హల్లెలూయా. మనం ఈ క్రమమైన పద్ధతిలోనే ఇంకా బ్రతుకుతామా, లేక అక్రమమైన పద్ధతుల్లో కూడా వెళ్ళిపోతామనేది కూడా మనకు తెలియదు. ఏది జరిగినా అది ఆకస్మికంగానే జరుగుతుంది. గాయకుడు, మంచి పాటలు పాడేవాడు, దేవుని కొరకు ఎవరు ఇవ్వలేనంత ధనాన్ని సమకూర్చినవాడు, అలాగే దేవుని కోసం ఓ గొప్ప దేవాలయాన్ని కట్టాలన్న ఆసక్తి గలవాడైన దావీదు వ్యభిచారం చేశాడంటే ఆశ్చర్యం. అది ఆయన కూడా ఊహించలేకపోయాడు. ఆయన అనుకోలేదు అలా చేస్తానని. కానీ ఆ రాత్రి అది అలాగా, ఆ సాయంత్రం అలాంటి ఒక ప్రమాదంలో ఆయన పడిపోయాడు. అంతవరకు దావీదు వెళ్ళిన చోటెల్లా ఆయనకు యెహోవా జయం అనుగ్రహించినని రాయబడుతుంది. అలాంటిది ఆ సాయంత్రం ఆయన జీవితం ఘోర ప్రమాదంలో పడిపోయింది. చాలా రోజుల నుండి ఆయన బయటకు రాలేకపోయాడు. ఆ వ్యభిచారం కాస్త ఆయనను నరహత్యకు కూడా నడిపించింది. ఆ నరహత్య కాస్త చాలా దినాలు ఆయన దేవుని సన్నిధికి దూరం చేసింది. హల్లెలూయా. చాలా దినాలు ఆయన్ని దేవుని సన్నిధికి దూరం చేసింది. హల్లెలూయా చెప్పాలి. మీ చేతులు ఎత్తినప్పుడైనా వాతావరణం సరవుద్ది. హల్లెలూయా. చాలా దినాలు దావీదు ఆ పాపములోనే కొట్టుమిట్లాడాడు, బయటికి రాలేకపోయాడు. ఆ తర్వాత 51వ కీర్తనను బట్టి అతడు బాగా పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడిగి ఎట్టకేలకు అతడు మరలా దేవుని దగ్గరికి రాగలిగాడు. హల్లెలూయా. తర్వాత దేవుడు అతని కోసం సాక్ష్యం ఇస్తూ దినవృత్తాంతాల గ్రంథంలో రాస్తూ అంటారు, ఆ బెత్షెబతో తప్ప దావీదు మరలా ఎటువంటి దుష్కార్యము చేయలేదనే సాక్ష్యాన్ని ఇస్తారు. అంటే మీరు ఆలోచిస్తే మనకు తెలియదు రేపు మనం ఎలా ఉంటాం అనేది, కానీ మనం ఎలా ఉంటాం అనేది దేవునికి తెలుసు. అందుకనే ఆయన స్థిరపరచువాడు. మనం ఆయన స్థిరపరిస్తే స్థిరపడాలనే ఆసక్తి ఉండగలిగిన వాళ్ళగా ఉంటే ఆయన స్థిరపరుస్తాడు. ఆసక్తి లేకపోతే దేవుడు స్థిరపరచలేడు. ఈరోజు ఇక్కడ రాయబడిన మాటలను బట్టి చూస్తే చాలా సంవత్సరాలు గడిచే బలమైన రాజులు ఇద్దరిని ఇశ్రాయేలీలు జయించారు. ఓగును జయించారు, సీహోను జయించారు. దేవుడే వాళ్లకు తోడుండి ఆ యుద్ధాల్లో వారు జయం పొందేలాగా చేశారు. అది కాక 40 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళ జోడు అరిగిపోలేదు, వారి బట్టలు పాతగిల్లలేదు. వారు మన్నా తిన్నారు, బండలో నుండి వచ్చే నీళ్లు త్రాగారు, పూరేడు పక్షుల మాంసాన్ని వారు తిన్నారు.
ఇంకా ఒకటి కాదు, వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా దేవుడు చల్లని వాతావరణంలో వారిని నడిపించాడు. రాత్రులు వాళ్ళకు వెలుగ్గా అగ్ని స్తంభములో దేవుడు వారిని నడిపించాడు. ఇన్ని చేసిన వాళ్ళ కోసం ఆయన 14వ వచనంలో చెప్తున్నారు, వాళ్ళ దేశంలో అడుగు పెట్టాక నన్ను వదిలేస్తారని చెప్పారు. హల్లెలూయా. వాళ్ళ దేశంలో అడుగు పెట్టిన తర్వాత నన్ను విడిచిపెట్టి వారు వ్యభిచారులు అవుతారు. పూర్తిగా దేవుడును విడిచిపెట్టి దేవుడు కాని తట్టు వారు వెళ్ళిపోతారని ఆయన ముందుగా చెప్పడం అది గమనార్హం. హల్లెలూయా. అది గమనించాల్సిన గొప్ప విషయం. ఆయన దేవుడు, ఆయన ఆది అంతమై ఉన్నవాడు గనుక ముందు నువ్వు ఎలా ఉంటావో అనేది ఆయనకు తెలుసు. అని మనకు తెలియదు, దేవునికి తెలుసు. ఆయనకు తెలుసు గనుక మనం చేయవలసినది ఆ సాయి శక్తిలో ఒక ప్రయత్నం అయితే ఉంది. యెహోషువ కొరకు ఆ మాటలు చెప్పలేదు, కాలేబు కొరకు ఆ మాటలు చెప్పలేదు, వాళ్ళిద్దరి సంతతి కొరకు చెప్పలేదు. కానీ మిగిలిన ఇశ్రాయేలీయులు ఈ విధంగా ఉన్నట్లు దేవుడు చెప్పారు. అంటే వాళ్ళ హృదయాలు వేరుగా ఉన్నాయి. మీరు ఆలోచించండి, ఇందులో మనమందరం ఇక్కడ కూర్చున్నాం. ఎవరి హృదయం పాపం చేయాలని కొట్టుకుంటుందో ఎవరు చెప్పగలరు? ఎవరి హృదయం ధనం మీదకు వెళ్తుందో అది ఎవరు చెప్పగలరు? ఎవరి హృదయం అక్రమ సంబంధాల వైపు తిరుగుతుందో అది ఎవరు చెప్పలేరు. పై రూపాలు మాత్రమే మనం చూడగలం, కానీ హృదయంలో ఏ కార్యం క్రియేషన్ అవుతుందో అనేది ఆ పరలోకమందున్న దేవునికి తప్ప భూమి మీద ఏ నరుడికి తెలియదు. అయితే అక్కడున్న యెహోషువ హృదయం అది స్థిరంగా ఉండడం వలన దేవుడు యెహోషువకు కొన్ని మాటలు చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు. 7, 8లో ఆ మాటలు వాడుతారు. ధైర్యంగా ఉండు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. భయపడొద్దు, చెడవద్దు అని చెప్పారు. అంటే ఇతని హృదయం ఎలా ఉందంటే, ఇతని హృదయం 100% స్థిరంగా ఉన్నది. ఎలా ఉందంటే, వాగ్దాన దేశం చేరాలని ఉంది. 2, అతడు దేవుడు తనకు అప్పగించిన పనిని చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అతనిలో దేవుణ్ణి విడిచిపెట్టే వెళ్ళే ఆలోచనలు అతనిలో లేవు. విడిచి వెళ్ళే ఆలోచనలు అతనిలో లేవు. 3వదిగా, మోషే వంటి నాయకుడు ఆగిపోవడం అతనికి వణుకొచ్చింది. అంటే అతనికి మోషే అంటే చాలా ఇష్టం. మోషే కొండ మీద ఉంటే కొండ క్రింద యెహోషువ ఉండేవాడు. యెహోషువకు పేరు మోషే పరిచారకుడైన యెహోషువ అని అంటారు. మరి ఇప్పుడు ఆ మోషే అనే అతను రావడం లేదన్నప్పుడు, ఈ దేశంలోనే అతడు మరణిస్తాడన్నప్పుడు, ఇప్పుడు నేను ఎలాగ ఈ పని చేయాలనే ఒక భయం అతనిలోకి వచ్చినప్పుడు ఆయన హృదయం ఎలా కంగారు పడుతుందంటే, మోషే లేడు, ఈ పని నేను చేయాలి, నేను ఎలా చేయాలి, అది ఆయన వణుకు, ఆయనకు భయం. అతనే ఎంతో ఆవేదన పడుతున్నాడు. ఆ సమయంలో దేవుడు అంటున్నారు, ధైర్యంగా ఉండు, భయపడకు, జడియకు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నిబ్బరము కలిగి
నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తే యెహోషువకు ఆ మాటలు ఆయనకు బలాన్ని ఇస్తూ వచ్చాయి. అతని హృదయం పర్వాలేదు, కానీ మిగిలిన ఇశ్రాయేలీల హృదయం ఎలా అయిపోయింది? అక్కడ చూడండి, ఆ 20వ వచనంలో 31-20 చూడండి. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారు ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది త్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి. చాలు, అక్కడ రాయబడిన మాట చూశారు కదా, తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై. హల్లెలూయా. వీళ్ళు ఎలా ఉంటారనేది, అంటే ఆ స్థలం కనాను దేశం చాలా మంచి దేశం. అక్కడ ఎటువంటి కొదువు ఉండదు, ఆహారం సమృద్ధిగా ఉంటుంది, మంచి పండ్లు ఉంటాయి, చాలా సమృద్ధి గల దేశం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమవుతారంటే తిని త్రాగి మత్తులై క్రొవ్వి ఎవరిని వదులుతారంటే వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు సమృద్ధి ఉండడం వల్ల మనుషులు చెడిపోతున్నారా? అన్ని రకాల ఆహార పదార్థాలు ఇంట్లో ఉండడం వల్ల అలా అయిపోతున్నారంటారా? దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చారు, ఇది మన కోసమే. కానీ వాటిని బట్టి చెడిపోతే ఆ సమృద్ధి మనకి ఏ విధమైన ఉపకారమైనది కాదు. ఒక విధంగా చాలా దినాలు ఆకలితో ఉండేవాడికి పాపం మీద ఆసక్తి పోతుంది, వాడికి ఆ పాపపు ఆలోచనలు కూడా చస్తాయి. కానీ బాగా తింటూ క్రొవ్వు పడుతున్న వాళ్ళలో ఈ ఆలోచనలు పెరుగుతూ వస్తాయి. దేవుడు అంటున్నది వారు తినొద్దని అనలేదు, త్రాగొద్దని అనలేదు, కానీ వాళ్ళు ఆ పనుల్లోనే ఉండి ఇది మర్చిపోయారు. ఏ పనుల్లో ఉండి? తింటున్నారు, త్రాగుతున్నారు, క్రొవ్వుతున్నారు, మత్తవుతున్నారు, దేవుణ్ణి వదిలేస్తున్నారు. మరి ఇవన్నీ ఇచ్చిన వాడైన ఆ దేవుణ్ణి వాళ్ళు వదిలేస్తున్నారు. అంటే దేవుడు అక్కడ ఇశ్రాయేలు హృదయాలను చూసినప్పుడు వీళ్ళ ఆ దేశంలోకి వెళ్ళాక బాగా తింటారు, త్రాగుతారు, తృప్తి పొందుతారు, మత్తు అవుతారు, క్రొవ్వు పడతారు. అయితే వీళ్ళు నన్ను ఆ దేశంలోకి వెళ్ళాక వదిలేస్తారని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అయినా ఆయన ఎవరికి చేసిన వాగ్దానం నెరవేరుస్తున్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణాన్ని దేవుడు ఆ మాట నెరవేర్చడానికి వాళ్ళని ఆ దేశంలో ప్రవేశపెట్టాడు. మీరు ఆలోచించండి, అలా ఎన్ని హృదయాలు ఉన్నాయో. సంఘాలకు వెళుతున్న క్రైస్తవులు చాలామంది ఉంటారు, ఎవరి హృదయం దేవునికి సంబంధించింది ఎవరికి తెలీదు. అయితే ఒక మాయ మాత్రమే జరుగుతుంది అంతే. ఇక్కడ ఎవరి హృదయం దేవునికి సంబంధించినదో మనకు తెలియదు. కానీ మనం పాటలు పాడుతాం, కానుకలేస్తాం, ప్రార్థనలో కూర్చుంటాం, వాక్యం వింటాం, తిరిగి వెళతాం. కానీ ఇది ఎవరికి సంబంధించిన హృదయం అనేది ఆ దేవునికి తప్ప తెలియదు. ఈ హృదయం దేవునికి సంబంధించినదైతే ఒక విధంగా పెద్దవాళ్ళు మాట్లాడినట్టు నేను అదృష్టవంతుణ్ణి. కానీ నా హృదయం ఏదైనా పాపాన్ని కోరుకుంటే, ఏదైనా చెడుతనాన్ని కోరుకుంటే, ఈ భూమి మీద ఉన్న అన్ని బీరువాల కంటే ఘోరమైనది ఏదంటే ఇదే. ఇందులో ఎన్నైనా లోడ్ అయిపోతాయి.
దీనిలోని ఎవడు తీయలేడు తవ్వలేడు దేవునికి తప్ప. దీనిలో ఎవరికి కనబడు. అందుకే అంటారు హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలది అని అంటారు. ఇందులో అన్నీ మనం దాస్తాం. ఇందులోనే పగ కూడా దాస్తాం. పగకు సంవత్సరాలు ఇస్తాము, నెలల గడువు కూడా ఇందులోనే పెడతాం. డేట్ ఇక్కడే వేస్తాం. ఏ తారీఖున ఎవరి మీద పగబట్టామో ఏ తేదీ వరకు ఆ పగ కొనసాగించాలో డేట్లు ఇందులో పడిపోతాయి. పైకి మళ్ళా ఏం చేస్తాం? పగలబడి నవ్వుతాం. వచ్చావా అని అంటాం. ఓ పట్టుకొని ముద్దులు పెట్టేస్తాం. పగవాడు ముద్దులు హల్లెలూయా. కానీ లోపల డేట్ వేస్తాం. అంటే దాని అర్థం చూసుకోండి, ఈ హృదయం దేవునికి సంబంధించిన హృదయాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది మనందరికీ భయం కలిగించే మాటలే. ప్రభువు మనిషి శరీరం దగ్గరికి వచ్చి నిలబడరు, ఆ వ్యక్తి హృదయం మన దగ్గరికి వచ్చే నిలబడతారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. హృదయం అనే తలుపు యొద్దకు వచ్చి ఆయన నిలవబడినట్టు చెప్పారు. ఇప్పుడు నా హృదయం దగ్గరికి ఆయన వచ్చినప్పుడు నా హృదయంలో ఆయన లేడు. నా హృదయంలో పాపం ఉంది, లేక నా హృదయంలో వేరే మనుషులు ఉన్నారు, ఇక వేరే విధమైన ఆలోచనలు ఉన్నాయి, వేరే విధమైన తలంపులు, లోక సంబంధమైన వార్తలు, లేక ఏదైనా చేయాలనే ఉద్రేకాలు, ఇవి నా హృదయంలో ఉన్నాయి కనుక దేవుడు వచ్చి నా దగ్గర నిలబడి నన్ను చూచి ఏమంటారంటే ఇది నాకు సంబంధించిన హృదయం కాదంటారు. ఏమంటారు? ఇది నాకు సంబంధించిన హృదయం కాదు అని దేవుడు వెళ్ళిపోతారు. మీకు అర్థమైతే హల్లెలూయా చెప్పు. ఇది నాకు సంబంధించిన హృదయం కాదనుకుని దేవుడు వెళ్ళిపోతాడు. దేవునికి సంబంధించిన హృదయం ఎలా ఉంటుందో అది దేవుడికి తెలిసిపోతుంది. ఆ హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటుంది, పాపాన్ని అసహించుకుంటుంది, అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు తలుపు కూడా కొట్టకుండా తన ఇంటిలోనికి వెళ్ళినట్టు వాళ్ళ హృదయంలోకి వస్తారు. కానీ మిగిలిన హృదయాలు అవి దేవునికి సంబంధించినవి కావు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎప్పుడో ఇశ్రాయేలు ఎలా ఉండబోతున్నారో దేవుడు ముందుగానే మోషేకు చెప్పేశారు. అప్పుడు యెహోషువ కూడా ఉన్నాడు, కానీ యెహోషువకు ఆ మాటలు అర్థమయ్యే లేవో తెలియదు. కానీ ఎవరికి అర్థమయ్యాయంటే మోషే అర్థం చేసుకున్నాడు. యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ ఆఖరిని అంటాడు, మీకు నచ్చిన విధానంగా మీరు వెళ్ళిపోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్న బలమైన మాట అక్కడ యెహోషువ మాత్రమే ఆఖరిలో చెప్తే ఆ గ్రంథం ముగించబడుతుంది. ఎవరి హృదయం దేవునికి సంబంధించిన పై రూపాలన్నీ భక్తి పరుల రూపాలే అయినా దేవుడు ఆ రూపాలను చూడరు. ఆ యొక్క నరుని వేషమే దేవుడు చూడరని రాశారు. మరి వాళ్ళ హృదయాన్ని చూస్తారు. వాళ్ళ హృదయంలో ఏముందో అది దేవునికి చాలా స్పష్టంగా కనబడుతుంది. కొందరి హృదయాల్లో మోహం ఉంటుంది, అది బయటకు కనబడదు. వ్యామోహం ఉంటుంది, అది బయటకు కనబడదు. మరికొందరి హృదయాల్లో కొన్ని పాపాలు చేయాలనే కొన్ని ఆలోచనలు ఉంటాయి, అది కూడా బయటకు కనబడవు. ఇలాగా వాళ్ళకు మోసం చేయాలి, ఇలా దోచుకోవాలని ఉంటుంది, అవి కూడా బయటకు కనబడవు. మరోసారి 20 వచనం చదవండి మనకు అర్థం అవడానికి. నేను వారి పితరులకు ప్రమాణం చేసినట్టు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై
పిలిచి సో 29 చూడండి, 29 ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయిన నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించున్నట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సొంతముగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కూడా ఆ విషయాన్ని బయట పెట్టారు. ఇశ్రాయేలీయుల్లో సగం మంది ప్రజల హృదయాలు దారి తప్పిపోయే హృదయాల్లాగానే ఉన్నాయి. ఆయన అంటున్నాడు, అప్పటికి వయస్సు ఆయనకి పైబడింది, నేను చనిపోయాక మీరు నిశ్చయంగా పాడైపోతారని ఆయన కూడా చెప్పాల్సిన మాట చెప్పారు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథాల్లో అంటారు, నీ హృదయమును నాకివ్వమని, నీ రాతి గుండెను నాకివ్వమని దేవుడు అడుగుతూ, మాంసపు గుండెని నీకు ఇస్తానని, అంటే మెత్తనిది నీకు ఇస్తానని, కఠినమైన గుండెని నీ నుండి నేను తీస్తానని అక్కడ కొన్ని మాటలు కనబడతాయి. పైన మార్పులు ఎంత త్వరగానైనా చేసుకోవచ్చు, కానీ హృదయం యొక్క పునాదే చాలా కఠినమైంది. అక్కడ ఏదైనా ఒక పునాది పడితే ఆ పునాది కడ వరకు నిలబడుతుంది. హృదయంలో ఏది ఉంటుందో మీరైనా నేనైనా అవే చేస్తాం. హల్లెలూయా. శరీరంలో ఉన్నది కాదు, హృదయంలో ఏది ఉంటుందో మీరైనా నేనైనా అదే చేస్తాం. ఇక దేవుడు అనేది హృదయములో ఏం ఉండాలో 119:7 చెప్తుంది. ఒకసారి చూడండి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేని చేత తమ నడను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆ మాట మీరు పెట్టుకోండి. నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ మాటలు ఉంచుకున్నాను అని అంటారు. మీరు ఆలోచిస్తే హృదయం కొరకు అంతగా ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఏడుస్తారు? ఎవరు దానిలో దేవుని మాటలు ఉండాలని ప్రాధేయపడతారు? నా హృదయం బాగుండాలని ఎవరు కోరుకుంటారు? ఈ చివరి దినాల్లో అసలు పై రూపాలే తప్ప హృదయం కొరకు ఆలోచించే మనసులు ఎవరు కనబడరు. హల్లెలూయా. ఎవరికి ఆ ఆలోచన ఉండడం లేదు. మీరు ఆలోచించండి, హృదయం బాగుంటే మనం బాగున్నట్టే. అదే ప్రధానమైంది. ఇది దేవుణ్ణి వెతికితే మనం బాగుపడినట్టే. ఇందులో ఆయన మాటలు కానీ భద్రపరచబడితే మనం భద్రపరచబడినట్టే. ఆ హృదయంలో లేనిది మనం బాహ్యంగా తెచ్చుకున్నా అది వ్యర్థమే. నిలువు టంగీలు వేసుకొని నీ దగ్గరకు వచ్చే వాళ్ళకు నువ్వు ప్రార్థనలు చేయొచ్చు, కానీ హృదయ శుద్ధి లేని వాడికి దేవునికి ఎటువంటి సంబంధము ఉండదు. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైనది. ప్రజలు ఈ లోతుని ఇష్టపడరు. ప్రజలకు కూడా ఇంత లోతు ఇష్టం ఉండదు. వాళ్ళకేమిటంటే ఇప్పుడు కూడా
దేవుడు నిన్ను నీ ఇంటి వారిని దీవిస్తారని ఒక మాట చాలు వెళ్ళిపోతారు. నీ హృదయం ఎలా ఉందని దేవుడు అడుగుతుంటే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎలా ఉంది ఈ హృదయం, మరుక్షణం ఏం చేయబోతుంది, ఈ ప్రార్థన అనంతరం హృదయం ఎలా వెళ్తుంది, అంటే ఏ వైపు వెళ్తుంది, ఈ హృదయం రేపు ఎలా ఉండబోతుంది, రేపు మధ్యాహ్నానికి ఇది ఎలా మారుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సునామీ ఏదైనా వచ్చిందనుకోండి, ఇక్కడ సునామీ వచ్చేస్తుంది. హల్లెలూయా. నిద్ర సునామీ చదివేది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సునామీ హెచ్చరికలు ఎలా ఇస్తారంటే తీరం దాటిపోతుంది, వేరే వైపు మళ్ళుతుంది అన్నట్టు ఈ హృదయం రేపు ఎలా తిరుగుతుందో ఎవరికి, ఎటు వెళ్తుందో తెలియదు, ఎటు తిరుగుతుందో తెలియదు. అలాంటి ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే తప్ప మనలో ఎవరము దేవుని ఎదుట నిలబడలేము. మనలో ఎవరము. అందుకు హృదయంలో దేవుని మాటలు ఉంటే వాళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు. కానీ అవి ఉండాలి కదా. హల్లెలూయా. హృదయంలో దేవుని మాటలు ఉండాలి కదా. ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆ మాటలు ఎలా ఉంటాయి? రోజు గాల్లో వస్తాయి ఆ మాటలు. చెప్పండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నీ నోట దేవుడి మాటలు వస్తాయి. వాక్యం వింటే వస్తాయి. నువ్వు చదివితే నీ నోటి నుండి వచ్చే శబ్దం ద్వారా నువ్వు చదువుతున్న మాటల్లో ఆ వాక్యపు మాటలు నీ చెవుల నుండి లోపట అవి ప్రవేశిస్తాయి. ఎక్కడైతే వాక్కు ఉండదో అక్కడ హద్దులు ఉండవు. దేవుని వాక్యం లేని చోట తాడు ఉండదు. ప్రజలు బరి తెగిస్తారు. దేవుడు అనేది ఈ హృదయాన్ని నేను ఎలా కాపాడుకోవాలని ఈ లోకంలో ఎవరూ బోధించరు. ఏ సైంటిస్ట్ కూడా చెప్పడు. కానీ చెడ్డది ఏది అంటే మన శరీరం కంటే చెడ్డది ఈ హృదయమే. ఇందులో స్టార్ట్ అయ్యి మనల్ని సర్వనాశనం చేస్తాయి. గర్వం వేరు, హృదయ గర్వం వేరు. ఈ హృదయ గర్వం కనబడదు, గర్వం కనబడుతుంది. హృదయంలో గర్వం ఉంటుంది కానీ బయటకు నటిస్తారు. కానీ హృదయంలో ఇదే వాడు నాశనం చేస్తుంది. హృదయ గర్వాన్ని ఎవరైనా చెప్పగలరా? బయటకు కనబడుతుందా? ఇంకొక గర్వం ఉంది. అదేంటంటే ఎవరిని లెక్క చేయదు, ఎవడు పిలిచినా పలకరు. అదొక గర్వం. కానీ ఈ గర్వం కనబడదు. ఈ కనబడని గర్వాన్ని అది దేవుడే తప్ప మనుషులకు అది కనిపించదు. కానీ నటన ఉంటుంది. వాళ్ళు గౌరవిస్తున్నట్టే ఉంటారు కానీ గౌరవించరు. వారు ప్రేమగా ఉన్నట్టే ఉంటారు కానీ ప్రేమగా ఉండరు. అది లోపట ఉంటుంది. మరో గర్వం ఏమిటంటే అది అహంకారంతో కూడిన గర్వం. అది లోబడదు, ఎవరిని లెక్క చేయదు, ఎవరికి లోబడదు. హృదయం ఏ పరిస్థితుల్లో ఉంది? నా హృదయం నన్ను సృజించిన దేవుని తట్టు వెళ్తుందా అనేది కూడా ప్రశ్నే. ప్రసంగి 13లో రాస్తారు, నీ బాల్య దినముల్లో ఆ దేవుణ్ణి నువ్వు తెలుసుకోగలగాలి అంటారు. ఇప్పుడు నా హృదయం దేవుని తట్టు ఎన్నిసార్లు వెళ్తుంది? కొత్త సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు నా హృదయం ఎటు వెళ్తుంది? నా హృదయం కాదు. ఈ సినిమాలు మానేసి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పటికీ నాకు తెలియదు అవి ఎలాగ ఉంటే కూడా తెలియదు. మీరు కూడా మానేశారు నాతో పాటు. మీరు 40 దొంగలు. మీరు హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి. ఇప్పుడు హృదయం మీకు కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే
అది ఎవరు చెప్పక్కర్లేదు, ఇది నిన్ను త్రోస్తుంది ఆ వైపుకి. నీ హృదయంలో తీస్తే తప్ప నువ్వు దాని జోలికి వెళ్ళలేవు. ఇక్కడ క్లీన్ లేనిది నువ్వు దాన్ని జయించలేవు. కానీ బయటికి అది కనబడదు. సినిమా మన ఒక్క జిల్లాలోనే ఆడుతుందా? ఇక్కడ చూడకపోతే మరో ఊరిలో చూస్తాం. ఇది ఫ్యాషన్ కదా ఇప్పుడు అందరికీ. ఇక్కడైతే పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, తెలిసిపోతే ఎవడెవడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. సాక్షిని దెబ్బతిని అసలే కోయిల్ లీడర్ నేను, అల్లు పరిచయాలు ఇక్కడ అందరూ చెప్పేస్తారు అని చెప్పి ఇక్కడ మానేసి అనకాపల్లిలో, ఈ నరసీపట్నం, ఇంకేదో ఊరిలో అక్కడ చూసుకొని వచ్చేసి ఏ అరగనట్లో నటిస్తున్నారు. హృదయం అండి అది. హల్లెలూయా. పైకి ఎలా ఉన్నారు? సంసోన్ బ్రదరే, సొలొమోన్ బ్రదరే, కానీ హృదయంలో సంసోను లేడు, సొలొమోను లేడు. హల్లెలూయా. పాపం పాట ఎలా పాడతాడు? దేవాది దేవుడు పరిశుద్ధుడు, రాజాది రాజు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు. నువ్వో హల్లెలూయా. అక్కడ మళ్ళీ తేడా వస్తుంది. మీరు ఆలోచిస్తే దీన్ని మనం సరిచేయలేకపోతున్నాం. అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి హృదయం దగ్గరికి వచ్చి దేవుడు చూస్తే ఏమని ఈ హృదయం శబ్దం ఇస్తుందని దేవుడు వెతికినప్పుడు కొందరి శబ్దం కొత్త బట్టలు. నీకు ఇంకా బట్టలు చాలవా? హల్లెలూయా. ఎన్నున్నా నిన్ను కప్పెట్టేయడానికి. ఇంకా హృదయం ఏం కోరుతుంది? బట్టలు శబ్దం. మరి కొందరు హృదయాల దగ్గర దేవుడు వస్తున్నారు. భార్య ఉన్న పరాయి పురుషుల గురించి ఆలోచనలతో పడుకుంటున్నారు, పరాయి స్త్రీల గురించి ఆలోచనలతో దేవుడు ఆ హృదయం దగ్గరికి వచ్చి చూస్తే ఆమె భర్త కోసం ఆలోచించట్లేదు, ఆమె మరొక పురుషుని కోసం ఆలోచిస్తే ఈమె హృదయం ఎంత డ్రైనేజ్గా ఉందని దేవుడు అనుకుని వెళ్ళిపోతాడు. తన హృదయం ఎంత భార్యతో ఉంటూ పరాయి స్త్రీ కొరకు ఆలోచిస్తున్న ఇతని హృదయం ఎంత దుర్వాసనతో ఉందని వాడిని వదిలి దేవుడు వెళ్ళిపోతుంది. సరే, పెళ్లి కాలేని యవనస్తుల హృదయం దగ్గరికి వస్తే పనికి వాళ్ళ చెత్త పెంటంతా ఆ హృదయంలోనే ఉంది. వాళ్ళ దగ్గరకు వస్తే దేవుడు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ కళలో పవిత్రం, వారి ఆలోచనలు భయంకరం. ఎవరి హృదయంలో నిలబడతారు? హల్లెలూయా చెప్పారా? సరే, చిన్నపిల్లలు దేవునితో సమానం అని అనుకుంటే వాళ్ళ హృదయం దగ్గరికి వచ్చి నిలబడితే వాళ్ళు ఫ్రీ ఫైర్ అంటున్నారు, హల్లెలూయా, ఇంకేదో అంటున్నారు. వాళ్ళ రాత్రి మీద కూడా ఏవో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ హృదయం దగ్గర కూడా దేవుడు నిలబడలేకపోతున్నారు. అందుకే అన్నారు, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ఎవరి హృదయం దగ్గర దేవుడు నిలబడలేని పరిస్థితి ఈ తరానికి ఇంకా ఎక్కువైంది. పైకి మనం ఎన్ని ప్రార్థనలైనా చేయొచ్చు, కానీ హృదయ శుద్ధి ఎలా ఉందనేది దేవునికి కావాలి. హల్లెలూయా. పైకి ఎన్ని ప్రార్థనకి ఏమైనా పెట్టుబడి అండి? డబ్బు ఏమైనా ఖర్చు అవుద్దా? ఏమీ ఖర్చు. అమ్మా, వాక్యం కోసం ప్రార్థన చేయండి. సకల పరిశుద్ధులకు కారణభూతుడా, స్తోత్రం 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 స్తోత్రం. ఆయన రన్నింగ్ చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వేమైనా ప్రార్థనకి పెట్టుబడి పెట్టాలా? హృదయంలో ఏముండాలి? హృదయంలో హృదయ శుద్ధి ఉండాలి. ఇక్కడ దేవుని మాటలు ఉండాలి. పెదవులతో ప్రార్థన ఎవరు చేయలేరు? అందరూ చేయగలరు. కొందరికి ప్రార్థన ఇస్తే మనం నిద్ర చేసి లేచిపోవచ్చు, వాళ్ళు వదలరు. ఏం చేయరు? వాళ్ళు ప్రార్థన మైకం వాళ్ళు. అసలు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. వినేవాడు నిద్ర తీసేస్తాడు. మీరు ఆలోచిస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నా ఇల్లు అని దేవుడు అనుకోవాలి. ఎవరి హృదయం దగ్గరికి దేవుడు వస్తే ఇది నా ఇల్లు అనుకోవాలి.
సరే, సొలొమోను హృదయం దగ్గరికి ఆనాడు వెళ్ళారు, కానీ అది దేవుని ఇల్లు కాదు. సొలొమోను హృదయంలో 1000 మంది స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మీ హృదయంలో ఏకపత్ని. అవునా? హల్లెలూయా. నువ్వు నిజంగా అలాగే ఉంటే పర్వాలేదు, ఏదో ఒకరోజు దొరికిపోతావు. పాపాన్ని ఎవరు దాచిపెట్టలేరు. సొలొమోను హృదయం దగ్గరికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? 1000 మంది కనబడారు. అందులో 700 పెళ్ళిళ్ళకి సర్టిఫికేట్లు ఉన్నాయి ఆయనకి. 300 పెళ్ళిళ్ళకి సర్టిఫికేట్స్ లేవు. అంటే అవి స్టెప్స్ అనుకోవడమే. వాళ్ళు సొలొమోను రాజు యొక్క హృదయాన్ని దేవుని నుండి తిప్పేశారు. ఎవరి నుండి? సొలొమోను ఎంతటి జ్ఞానం గలవాడు! పక్షులతో మాట్లాడినవాడు, వృక్ష శాస్త్ర పరిశోధకుడు, జంతు శాస్త్ర పరిశోధకుడు. ఆయనకు అన్నింటి కొరకు తెలుసు. పక్షులతో మాట్లాడాడు. ఆయన మంచి బిల్డరు, చాలా కన్స్ట్రక్షన్స్ చేశాడు, చాలా తెలివితేటలు ఉన్నవాడు. కానీ ఈ తెలివితేటలు ఏవి కూడా ఆయనను దేవుని ఎదుట నిలబెట్టలేకపోయి, హృదయం ఎలా ఉందంటే స్త్రీలతో నిండిపోయింది. ఎవరితో? కామాతృత గలవాడు. మరి ఇప్పుడు హృదయాలు ఎలా ఉంటున్నాయి? పురుషులతో హృదయాలు నింపుకున్న వాళ్ళు ఉన్నారు. అది దేవునికే తెలుసు, అది మనుషులకి ఎవరికి అది తెలియదు, కనబడదు. దేవుడు ఒక ఇల్లు ఇచ్చారు. సచివాలయంలో ఇంటికి అప్లై చేస్తున్నా. నీకు ఇల్లు ఉంది, అయినా నీ హృదయం ఏమిటి? దోచుకునే స్వభావం. నీకెందుకు? నీకుంది, వదిలే, ఇంకోటి లేనోడికి అనుభవిస్తాడు. అయినా పేరు మార్చి, ఊరు మార్చి, వయసు మార్చి, లేకపోతే నన్ను చనిపోయి అట్లెట్టి నీకు ఇల్లు వస్తుంది. ఎలాగైనా దోచుకోవాలంతే. ఎలాగైనా అది దోచుకోవాలి తప్ప నాకుంది, నాకు అది అవసరం లేదనుకోరు. వీళ్ళ హృదయాలు ఎలాంటివి? చాలా దురాశతో నింపబడ్డాయి. నాకొద్దండి, నాకు దేవుడిచ్చిన ఇల్లు ఉందండి అని అనుకోరు. మా ఆయనకు ఉంది, నాకు లేదు. ఇంకేంది? కడుపులు పుట్టిన వాళ్ళు అందరికి రాస్తారు. హల్లెలూయా. గవర్నమెంట్ ఇస్తే తీసుకుంది. ఇలా సెపరేట్గా దొంగతనాలు మొదలెట్టారు. చివరికి వాడు 30 వెండి నాణాలకి యేసుప్రభుని నమ్మాడు గారండి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఓటికి దేవుడిని అమ్మేస్తాడు, ఓటుకి అమ్మేస్తాడు, పథకాలకు కూడా అమ్మేస్తాడు. మళ్ళీ ఏమైనా పరిశుద్ధుడిని పాటెత్తుతాడు చర్చిల్లోకి వచ్చి. హల్లెలూయా చెప్పు. హృదయం దురాశలతో నింపబడిపోయింది. దోచుకోవడం, యథార్థత లేదు, నిర్దోషత్వం ఉండడం లేదు. అందుకే ఆ హృదయాల దగ్గర దేవుడు నిలబడలేకపోతున్నారు. ప్రార్థనకు అందరం మోకాళ్ళు వేసినప్పుడు, లేక ఇక్కడ ఆఖరి ప్రార్థనలో నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి నిలబడతారు. ఆయన చూస్తారు, ఒక్కొక్కరిని చూస్తుంటారు. ఎవరి హృదయం ఎలా ఉందని గమనిస్తే కొందరి హృదయాల దగ్గరకు అసలు వెళ్ళలేడు. ఇతను అంతా బాగానే ఉంది, ఒక విషయంలో బాగులేడని మనుషులకు తెలియదు, కానీ అది దేవునికి తెలుసు. హల్లెలూయా. అయితే ఆయన ఆత్మస్వరూపి, ఆయన మన కంటికి కనబడరు గనుక ఈరోజు మనుషుల భక్తి విధానాలు ఎలా చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నారు. హృదయ శుద్ధి లేకపోతే దేవుడు రాలేరు. అది రాశారు మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ముందు ఈ హృదయాన్ని మనం కాపాడుకుంటే తర్వాత శరీరమును కాపాడుకుంటాం. శరీరమును కాపాడుకుంటే ఆత్మను పరలోకం వరకు చేర్చుకోగలుగుతాం. హృదయమే పాడైపోయింది. ఈ మాటలు కాదండి,
సొలొమోను మాట్లాడితే శాబాదేశం రాని ఒక అడుగు వెనక్కి వేయలేదు, ముందుకు వేయలేదు. ఆయన మాటలకు అలాగా ఆమె ఆగిపోయింది. ఎందుకంటే సొలొమోను జ్ఞానము గల మాటలు మాట్లాడతాడు. ఆయన మాటల్లో ఉన్న మాధుర్యం చూచి ఆ దేశపు రాణి వెనక్కి వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేకపోయింది. మీరు అఫీషియల్గా నిద్రపోవడం నేర్చుకున్నట్టున్నారు. చేతులు ఎత్తారు. వెనక్కి వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేదు, అలా ఆగిపోయింది. అయితే సొలొమోను అక్క ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పింది. సువార్తల్లో యేసు ప్రభు అంటారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అంటారు. అంటే సొలొమోను జ్ఞానం గల మాటలు మాట్లాడుతాడు కానీ హృదయంలో దేవుణ్ణి ఉంచలేకపోయాడు. ఇదిగో సొలొమోను కంటే నేను గొప్పవాడిని అన్నాడు. అంటే దాని అర్థం ఆయన దేవుడు మానవుడిగా వచ్చిన పరిశుద్ధుడు. సొలొమోను మాటలు ఎలా ఉంటాయి? ఇక్కడ మీ మాటలు కూడా ఎలా ఉంటాయి? తేనె. హల్లెలూయా. తేనె తెలుసా? తేనె చాలా తీయగా ఉంటుంది, మధురమైనది. మాటలు అలా ఉంటే హృదయం చెడిపోయింది, హృదయం పాడైపోయింది, హృదయం దుర్వాసనతో ఉంది, అది బాగులేదు. కొందరికి అదొక తలాంతు. వెళ్ళకండి అన్నం తినేసి వెళ్ళాలి, హడావిడి చేసేస్తారు, నోట్లోనే పూలు వండేస్తాడు, కానీ గింజను కూడా ఇస్తాడు చేతి. హల్లెలూయా. హడావిడి అలా ఉంటుంది. ఆ టాలెంట్ అలాంటిది. చిన్నపిల్లలు మోసపోతారు. ఎంత ప్రేమ మమ్మల్ని ఒక అడుగు కూడా కదలలేదు, కానీ పెట్టే మనసు లోపల లేదు, హడావిడి మాత్రమే. కానీ దేవుడు అంటున్న హృదయ శుద్ధి కావాలి. ఏం కావాలి? దీనికోసం చాలా దూరమే వెళ్ళాలండి. అది అంత త్వరగా వచ్చేది కాదు. అదంతా ఆ ప్రార్థనలో ఏమంటున్నాడు దావీదు? ప్రభువా, పాపం చేయకుండా ఉండాలి అంటే నా హృదయంలో మీ వాక్యం ఉండాలి అని ఏడుస్తున్నాడు ఆయన ఆ పాటలో. ఇది లేకపోతే నేను తప్పు చేస్తాను. మీరు ఇదివరకు విన్నారు, మనం తల్లిదండ్రుల నుండి వచ్చిన వాళ్ళం. మన శరీరంలో ఉన్నదే పాపం. ఇది పాపమే చేయగలదు, పరిశుద్ధమైన పనులు చేయలేదు. కానీ ఇది చేయాలంటే మనకు దేవుడు కావాలి, ఆయన మాటలు కావాలి. అప్పుడే ఆ పనులు మనము చేయగలుగుతాం. మోసాలు చేయకూడదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరి హృదయాన్ని దేవుడు పరిశీలిస్తే అది ఎలా ఉంది? మనస్సాక్షి చచ్చిపోతాయి. కొన్ని హృదయాలకు మనస్సాక్షి పనిచేయదు. పాస్టర్ గారితో అంటున్నాడు ఒక ఆర్టీసీ డ్రైవరు పాస్టర్ గారితో, మీకు కావాలిస్తే కొన్ని కుర్చీలు ఇస్తాను పట్టుకెళ్ళండి అన్నాడు. ఏమిస్తాడట? బస్సులో ఉన్న కుర్చీలన్నీ తెచ్చేసాడు ఇంటికి. ఆ డ్రైవరు కావాలిస్తే కొన్ని కుర్చీలు ఇస్తాను, స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది, కూర్చున్నప్పుడు పైకి వస్తాను, కిందకి వెళ్తాను. ఎక్కడ కొన్నాడా? కొనలేదు. అవన్నీ కూడా తెచ్చేసుకుంటున్నాడు ఇంటికి. మనస్సాక్షి ఉందా? నేను అందులో చేస్తున్నాను, ఇవి ఎలా తెస్తాను అనుకోలేదు ఆయన. మనస్సాక్షి చచ్చిన వాళ్ళు ఏ పనికైనా బరి తెగిస్తారు. ఆ మనస్సాక్షి చనిపోయిన వాళ్ళకు భయం ఉండదు, గుండె దడ రాదు. అంటే నేను తప్పు చేస్తున్నాననే దడ ఇక్కడ ఇస్తుంది, అది పోద్ది వాళ్ళకి. అది ఎప్పుడు పోయిందో వాళ్ళు ఏ పనైనా సులభంగా చేసేస్తారు. దొంగతనాలు కూడా సులభంగా చేస్తారు. మళ్ళీ మేము చేయలేదని సులభంగా టెన్షన్తో ఆడరు. టెన్షన్తో వాళ్ళు ఎప్పుడు అన్నారు నేను తీయలేదని. చాలా అసలు తీయలేని వాడు చెప్పినట్టుగా అంత సులభంగా చెప్తాడు. కానీ ఇంకోడు ఎవడైనా మనస్సాక్షిగా వెళ్ళి వాడు చెమటలు పెట్టేస్తాడు, టెన్షన్ పడిపోతాడు, వాడు త్వరగా దొరికిపోతాడు. ఇప్పుడు ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ అయి ఉన్నాడు వీడు. మనస్సాక్షి చచ్చినోడు కదా, ప్రాక్టీస్ అయినోడికి ఎందుకు చెమటలు వస్తాయి? ఇప్పుడు మీరు ఆలోచించండి, మనస్సాక్షి చచ్చిన వాళ్ళ హృదయాల్లో భయం చచ్చిపోతుంది. ఇప్పుడు నన్ను ఎవరైనా సినిమాకు రమ్మంటే మనస్సాక్షి గద్దిస్తుంది, నువ్వు వెళ్ళకూడదు. చచ్చిపోయింది అనుకోండి, వెళ్ళిపోతాను. మరి ఎవరైనా నేను అడుగుతారు, ఏమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, అవి చూడకూడదు కదా అని అడిగితే నువ్వేం చెప్తావు అంటే
ఆ మనస్సాక్షిగాని బ్రతుకుంటే అవును తప్పు చేశాను అని అంటావు. అది చచ్చిపోతే ఏం ఎవరు చెప్పారు? చూడకూడదు. దేవుడు చెప్పాడా? ఎక్కడ రాశారు? ఏ వాక్యంలో రాశారు? ఏ వాక్యంలో రాశారా? ఇంతకాలం విన్నావు కదా, నాకు అది చూపించప్పుడు మానేస్తాను. హల్లెలూయా. ఎక్కడ రాశారు బ్రష్ చేయమని? బైబిల్లో రాశారా? నువ్వు ఎందుకు చేస్తున్నావు? వదిలే, పళ్ళన్నీ పడి మీ కింద ఊడిపోతాయి కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాశారు, అది అర్థం చేసుకోవాలి. నీ కోసం 2000 సంవత్సరాల క్రితం రాయబడిన 1600 సంవత్సరాలు ఇది రాశారు. ఇప్పుడో రాయబడిన ఈ బైబిల్ ఇది వస్తుందని తెలుసు. సినిమా అని పేరు లేదు కానీ కల్పనా కథలను రాశారు, నాటకాలను రాశారు. ఇక దానికోసం ఈ చలనచిత్రం అని రాస్తే నేను మానుతాను అనక్కర్లేదు. వాటి కోసం ఆ రెండు రాశారు. మీరేమంటారు? హృదయం పాడు చేస్తున్న వాటిని మనం చూస్తున్నాం. అందుకే మన హృదయాలు ఏమవుతున్నాయి? పాడైపోతున్నాయి. ఎవరి ఎదుటకొచ్చి దేవుడు నిలబడగలడు? ఎవరి హృదయం దేవునిది? ఎవరిది దేవుని ఇల్లు? ఎవరి ఇంటికి ఆయన రాగలిగితే, ఇక్కడ ఈ గుడారాల్లో ఉన్నవారిలో కనీసం ఒక 5గురి ఇంటికైనా ఆయన వచ్చి వెళ్ళగలిగితే ఈ సంఘం దేవుని వల్ల దీవించబడినట్టు. మా సంఘానికి లక్షల మంది వస్తున్నారు. అందరూ ఎవరి ఇల్లు దేవునిది? ఎవరి ఇంట్లో దేవుడు ఉంటున్నారు? ఇగో మా క్వైర్ 500 మంది స్త్రీలు, 500 మంది పురుషులు. వాళ్ళ హృదయాలు ఎవరి ఇల్లు దేవునికి సంబంధించి. వాళ్ళు పాటలు మాత్రమే పాడగలరు. ఆ ఇళ్లలోకి దేవుడు వెళ్ళగలరా? హల్లెలూయా. దేవుడు నివసించే ఇల్లు ఎలా ఉంటుంది? అది చాలా పరిశుద్ధమైనది. హల్లెలూయా చెప్పండి. అది పరిశుద్ధ. ఆ హృదయం అంత పరిశుద్ధంగా ఉంటే తప్ప దేవుడు అందులోనికి వెళ్ళలేరు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు అయిపోయింది మన సందేశం. మీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. ఇశ్రాయేలీలు ఎప్పుడో చేయబోతున్న పాపాన్ని దేవుడు ముందుగా చెప్పారు. హృదయ పరిశోధకుడు యెహోవా అని రాశారు. హృదయ పరిశోధకుడు యెహోవా. ఇంకెవరూ లేరు భూమి మీద. నా హృదయం ఏం కోరుకుంటుందో అది దేవునికి తెలుసు. 2 స్త్రీ పురుషులు ఒక చోట నిలబడి మాట్లాడుతుండగా వారి హృదయాల్లో ఏ ఆలోచనలు మెదులుతున్నాయో అది వాళ్ళిద్దరికీ తెలియదు, దేవునికి తెలుసు. హల్లెలూయా. ఫోన్లో మాట్లాడుతుండగా కూడా వాళ్ళ మాటల్లో ఏమి ఉందో అనేది అది కూడా దేవునికే తెలుసు, కానీ నరులకు తెలియదు. అందుకు దేవుడు అనేది నీ హృదయములో ఆయన మాటలు నిలబడి ఉండాలి. నీ హృదయము ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ పనులను ఆశీర్వదిస్తాడు. దేవుడు అమ్నోను హృదయం చాలా చెడిపోయింది, కానీ ఆ విషయం దావీదుకు తెలియదు, తండ్రికే తెలియదు. పిల్లల హృదయాలు ఎలా ఉన్నాయో తల్లులకు తెలియదు, తండ్రులకు తెలియదు. మీరు అనేస్తారు, మా వాళ్ళ మనసు నాకు తెలుసు. మనసు తెలిస్తే నువ్వు దేవుడివే, నీకు ఒక బొమ్మ వేస్తాం. హల్లెలూయా. ఎవరి మనసు తెలియదు, ఎవరి హృదయమో తెలియదు, అలాగే ఎవరు కనిపెట్టలేరు. అయితే తండ్రి దావీదు మంచి జ్ఞానము, తెలివితేటలు, గాయకుడు, భక్తి గలవాడు. అలాంటి ఆయనకి అమ్నోను తన పెద్ద కొడుకు హృదయం ఎలా ఉందో, ఎలా ఉంది ఆయన హృదయం? చెల్లెలు తామారు పైన దృష్టి పెట్టాడు. తల్లులు మారారు, తండ్రి ఒకటి. తల్లులు మారారు. ఎప్పుడైనా మీరు ఆలోచించి, అప్పుడే కాదు ఇప్పుడే కాదు, నా తర్వాత ఇవి నాకు పుట్టలేదంటే మనిషిలో మార్పు వచ్చేస్తుంది. మనిషిలో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు? అందుకు అతడికి ఆ ధైర్యం రావడానికి కారణం అది. ఆమె నా తండ్రి వలన, అంటే నా తల్లి వలన జన్మించినది కాదు. అమ్నోను హృదయంలో చెల్లింది. ఎన్ని నెలలు ఉంచాడో తెలుసా పాపాన్ని అతడు, కానీ అది ఎవరికీ తెలియదు. దావీదు కూడా గ్రహించలేకపోయాడు.
చివరికి అమ్నోను ఒక ప్రణాళిక వేసిన దావీదు దాన్ని అప్పటికి చెల్లి నాకు రొట్టెలు చేయాలి, నా గదికి పంపండి అన్నప్పుడు కూడా అతనికి ఆలోచన రాలేదు. హృదయంలో ఉన్న పాపాన్ని చేసే వరకు అమ్నోనికి ప్రశాంతత లేదు. వాడు చేశాక నశించాడు అంతే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే హృదయం ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. వస్తాయి పాపపు ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి, ఈ ఫోనోగ్రాఫ్ చూడాలనే ఆలోచనలు వస్తాయి, ఇంకా ఎవరెవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని తలంపులు పుడతాయి. అవన్నీ ఏం చేయాలి? దేవుని మాటలతో అవి క్లీన్ చేస్తూ హృదయాన్ని మళ్ళీ శుభ్రం చేయాలి. మీకు అర్థమైందా? అవి రావనకండి, అవి వస్తాయి, వాటిని క్లీన్ చేయాలి. ద్వేషం వస్తుంది, వాటిని క్లీన్ చేయాలి. గర్వం వస్తుంది, అవి క్లీన్ చేయాలి. మరలా అక్కడ దేవుని మాటలు అలా క్లీన్ చేయడం నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వే ఒక పెద్ద పాపాల గనిగా మారిపోతావు, పాపాల రాశి అయిపోతావు. ఇక నిన్ను సాధువుపరచడం ఎవరి వల్ల కాదు. ఈ క్లీనింగ్ ఎక్కడ చేసుకోవాలి అని అంటే, ఇదిగో దేవుడు మాట్లాడుతుండగా మనకు అర్థమవుతుంది. మనం ప్రార్థన చేసి ప్రభువా నేను ఇది చేశాను, ఇలా చేశానని చెప్పినప్పుడు ఒక టీచర్ బోర్డు మీద రాసిన వాటిని ఎలా అయితే తుడుస్తాడో, నువ్వు ఒప్పుకున్న పాపాలు దేవుడు ఇలా తుడిచేస్తుంటాడు. అందుకే ప్రార్థన చేయమంట. నువ్వు యథార్థంగా ఒప్పుకుంటున్న ప్రతి పాపాన్ని దేవుడు తుడుస్తూనే అని అంటారు. మరలా చేయొద్దు, మరలా చేయొద్దని చెప్పు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. కానీ అయినా మరలా ఈ క్లీనింగ్ అనేది ఎందుకనే చెప్తారు. ఇప్పుడు దుబాయ్లో మీరు ఏమైనా బిస్కెట్ తినేసి అక్కడ ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ యొక్క ముచ్చు పడేశారనుకో 500 ఫైన్. ఇక్కడ ముచ్చుల సంచులు బ్యాగులు అన్ని రోడ్ల మీద ఉంటాయి, ఫైన్లు ఉంటాయి. అందుకే అంత క్లీన్గా ఉంటాయి అవి. ఆ దేశాలు బాగుంటాయి, ఇక్కడ ఏమి ఉండవు. నువ్వు పెద్ద ఇంట్లో ఉన్న డస్ట్ తెచ్చి నటుడి పడేసి వెళ్ళిపోయినా ఎలా జీవీఎంసీ తిట్టుకొని అందులో వేసుకుని వెళ్ళిపోతాడు. క్లీన్ లేకనే మన ఇండియాలో ఎక్కువ వ్యాధులు వస్తాయి. తుడుస్తున్న ఆవిడ మేడ మీద తుడుస్తూ పక్కింట్లో తోసి వెళ్ళిపోద్ది. క్లీనింగ్ ఎక్కువ, ఏంటి చాలా క్లీనింగ్. అంటే వీళ్ళ ఇల్లు బాగుండాలి, అవతల ఇల్లు పాడైపో. ఎక్కడ ఈ క్లీనింగ్స్ బాగోవండి. దేవుడు నీతో చెప్తున్నారు ఇది ఎలా చేసుకోవాలి. ఈ హృదయాన్ని చాలా లోతుగా క్లీన్ చేయండి. ఏం చేయాలి? హృదయ శుద్ధి చాలా లోతుగా చేసుకోవాలి. ఇది విశ్వాసులకేనండి, సేవకులకు కూడా, వాళ్ళకైనా, రెవరెండ్లకు కూడా, బిషప్లకు కూడా, ఎవరికైనా సరే ఈ డీప్ క్లీన్ అనేది లేకపోతే వారు దేవుని ఎదుట నిలబడలేరు. మీకు అర్థమైందా? వారు దేవుని ఎదుట నిలబడలేరు. ఇప్పటికైనా తర్వాత ఇశ్రాయేలీయులు ఏం చేస్తారో ఇక్కడ విన్నాం. అంటే దేవునికి ముందే తెలుసు వాళ్ళ హృదయాలు ఇలా ఉంటాయని. అయితే యెహోషువ హృదయం క్షేమంగానే ఉంది. అది సంతోషించాల్సిన విషయం. అతడు కాలేబు ఇద్దరు హృదయాలు బాగున్నాయి. అవి పెద్ద వాళ్ళ హృదయాల్లో దేవుణ్ణి వదిలి వెళ్ళే ఆలోచనలు లేవు. కానీ మిగిలిన వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వదిలేద్దాం. ఓ ప్రోగ్రాం అయితే, ఎవరిదైనా ఓ మెచ్యూరి ఫంక్షన్ అయితే, ఓ పెళ్ళి అయితే వెంటనే దేవుణ్ణి వదిలేసి అందులోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్కడ చేయకూడదు, కొన్నింటిలో మనం పాల్గొకూడదు. అయినా సరే అక్కడికి వెళ్ళి అందులో కలిసిపోయి మరలా వచ్చి ఇక్కడ ప్రభురాత్రి భోజనం తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకు క్లీనింగ్ రాదు. ఏం రాదు? క్లీన్ చేసుకోవడం వాళ్ళకు తెలియలేదు.
హల్లెలూయా చెప్పండి. క్లీనింగ్ కరెక్ట్గా ఉండాలి. దేవుని వాక్య ప్రకారమే మనం మన హృదయాలను శుభ్రం చేసుకోవాలి. అది సరిగా క్లీన్ చేసుకోకపోతే రేపు ఈ క్లీనింగ్ లేని హృదయాలన్నీ పరలోకపు గేటు బయట ఉండిపోతాయి, నిత్య నరకమునకు వెళ్ళిపోతాం, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల కోసం కాదు, దేవుని కోసం మన హృదయాలు ఇలాగా ఉండాలి. మనుషుల కోసం కాదు, రేపు మన పిల్లల కోసం కూడా ఈ హృదయాలు ఇలా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. దేవుని కోసం ఈ హృదయాలు ఇలా ఉంచుకోగలగాలి. ఈ ఆఖరి మాటల్లో చాలామంది వాళ్ళ హృదయాల్లో లోకం పెట్టుకొని ఉంటున్నారు. లోకం, ఆ నేత్రాశలతో, శరీరాశలతో, ఆ జీవపు డంబాలు నింపుకొని బ్రతుకుతున్నారు. కానీ దేవుని మాటలకు వాళ్ళు ఏమాత్రం వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఎలాగైనా చలామణి కావచ్చు, కానీ దేవుని ఎదుట ఈ హృదయం అంగీకరింపబడుతుందా, అంగీకరింపబడదా అనేది మాత్రమే చాలా ముఖ్యమైన విషయం. ప్రార్థన చేసుకుందాం. తలలు